ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరూ కూడా వాళ్ళ సినిమాలను భారీ రేంజ్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో ఒక్కసారిగా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్న సుకుమార్ పుష్ప 2 సినిమాతో 1000 కోట్ల డైరెక్టర్ అనిపించుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దర్శక నిర్మాతలు వాళ్ళ సినిమా బిజినెస్ అవ్వడానికి ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటారు. మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏది నిజం అనేది ఎవరికి తెలియదు కాబట్టి సినిమా విడుదలై సూపర్ హిట్ అయితేనే అప్పుడు ఆ హీరోకి మరియు దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు పుష్ప మొదటి పార్ట్లో బెన్వర్ సింగ్ షికావత్గా నటించిన ఫహద్ ఫాజిల్ సెకండ్ పార్ట్లో కూడా విలన్గా నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు అసంతృప్తిగా ఉన్నాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు కారణం ఏంటంటే తనకు సుకుమార్ మొదట చెప్పిన కథ తన క్యారెక్టర్ ఎంతో ఎలివేట్ అవుతుందనే మాట ఇచ్చారంట. అయితే మొదటి భాగంలో ఆయన క్లైమాక్స్లో కొంతవరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక సెకండ్ పార్ట్లో కూడా ఆయన క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆయనకి సుకుమార్ పెద్ద షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ఎంతో ఆకట్టుకోగా ఈ మూవీ థియేటర్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కానీ ఎప్పటికప్పుడు ఈ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. అయితే ఎటకేలకు పుష్ప 2ను డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ సన్నాహాలను చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా జెట్ స్పీడ్లో షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్. ఇందులో భాగంగా పుష్ప 2 షూట్ 2 భాగాలుగా విభజించి షూటింగ్ చేస్తున్నారు. ఈ మేరకు ఓ టీం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వర్క్ చేస్తుండగా మరొక టీంతో కాకినాడలో చేజింగ్ సీన్ తెరకెక్కించేందుకు రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉన్నాయంట. జాతర పాట సినిమాకే హైలైట్గా నిలుస్తుందని యూనిట్ భావిస్తుంది. కానీ నేరుగా థియేటర్లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాకినాడ షూట్ ముగించాక మరో 2 పాటలు బ్యాలెన్స్ ఉండగా అవి కూడా అక్టోబర్ 2వ వారంలోపు షూటింగ్ చేసి అదే నెల చివరి నాటికి గుమ్మడికాయ కొట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. పుష్ప సీక్వెల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.